అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు పాత బకాయిలపైన సంచలన నిర్ణయం ప్రభుత్వం ముఖ్య పక్షం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ తర్వాత ఉద్యోగులకు స్పెషల్ అలవెన్స్ 25% పెరిగింది. డిఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్ పెరగడం వల్ల మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం చెప్పింది స్పెషల్ అలవెన్స్ 20% పెంచింది. దీంతో ఉద్యోగి జీతం భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ జనవరిలో 53% పెరిగింది. కాబట్టి అనేక శాఖలు స్పెషల్ అలవెన్స్ మొత్తాన్ని కూడా సవరించాలని కోరాయి. ప్రస్తుతం డిఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్ ఒకేసారి 20% అయితే పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం వారు స్పెషల్ అలవెన్స్ పొందుతారు. ఈసారి స్పెషల్ అలవెన్స్ 25% పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం డిఏ 50% పెరిగితే పిల్లల చదువులకు వచ్చే స్పెషల్ అలవెన్స్ 20% పెరుగుతుంది. అందుకు అనుగుణంగా ఈ పెరుగుదల అయితే ఉంటుందన్నమాట. స్పెషల్ అలవెన్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లల చదువుల కోసం నెలకు ఇక 2812 అనగా చదువు ఖర్చులకు 8,437.5 హాస్టల్ ఫీజు అయితే వస్తుందన్నమాట. ఒకవేళ పిల్లలకు